సహకార ఎన్నికల్లో దొడ్డిదారిన సొసైటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. వాటిని ధీటుగా ఎదుర్కొనే సత్తా వైఎస్ అభిమానులకే ఉందని స్పష్టం చేశారు. అనంతపురం, ప్రకాశం జిల్లాలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దవడుగూరు మాజీ మండలాధ్యకుడు చింతబర్రెడ్డి సహా 5,000 మంది కాంగ్రెస్ టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, తాడిపత్రి నేతలు విఆర్ రామిరెడ్డి, పైల నరసింహయ్య సమక్షంలో వీరు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడిపత్రిలో రౌడీలు రాజ్యమేలుతున్నారని, వైఎస్ఆర్సీపీలో చేరేవారిని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి. మరి ఈలోపు మీరు ఎన్ని కుళ్ళు రాజకీయాలు చేసినా కూడా, ఎంత అధికార దుర్వినియోగం పాల్పడినా కూడా మరి మీకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా కొనకమెట్ల మండలం నాయుడుపేట ఎస్సీ కాలనీలోని 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాయి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ చీఫ్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బాలినేని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసుకున్నా ఒకసారి గుండెలు చేయవేసుకుని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాకు చెప్పడం సమాధానం చేసుకుంటాను. అది ఇద్దరు కలిసి పోటీ చేయకపోతే నేను ఈరోజు రాజకీయాలు మానేస్తాను సమాధానం చేసుకుంటాను. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక దొడ్డిదారిని గెలుపొందాలని చూస్తున్న పార్టీలకు బుద్ది చెప్పాలని నేతలు కోరారు.